మన పనులు మనం ఉంటాము. ఊరికే ఈ గుడి ఉంది రండి అని అన్న గుడి కూడా. మీరు పంతులా సార్, అంటే పూజారిగా? అక్కడ పూజారులు వేరే ఉన్నారు. తాత్కాలికంగా ఎవరికైనా ఏదైనా నివారణ ఉపాయాలు చూద్దాం. నివారణ ఉపాయాలు అంటే ఏంటి సార్? అంటే ఏది ఇబ్బందిగా ఉండదో వాటిని ఎలా నివారించుకోగలగాలి. మనకి ఆపదలు వస్తూ ఉంటాయి, ఆపద నివారణలు. మనకి స్నేహం, సోపతి, ఎవరి సోపతి బట్టి మనం బాగుపడాలి. అంటే అందరం అక్కడ చూపిస్తాడు సత్తని అసత్తని. అంటే ఏ సత్తునేది బాగా మంచి వాడితో స్నేహం చేస్తే నీకు మంచి కలుగుతుంది. అంటే దురలవాట్లకు దూరంగా ఉండాలి అని హితబోధన ఎవడైతే చేస్తాడో వాడు స్నేహితుడు. అలా కాదు ఇలా అని చెప్పేవాడు ఒక స్నేహితుడు ఉంటాం. తల్లిదండ్రుల కంటే స్నేహితులు గొప్పవాళ్ళు. ఎందుకంటే నీ బాగోగులన్నీ కూడా చూసి ఇట్లా కాదురా నువ్వు ఇంట్లో చెడిపోతున్నావు, ఇలా చేస్తే ఇలా కాదు, ఇలా చేస్తే బాగుపడాలని చెప్తూ ఉంటాడు. వాడి యొక్క సంస్కారాలు ఉంటాయి. వాడు మంచి చెడు రెండు కనిపిస్తూనే ఉంటాయి నీకు. ఇది చేయకూడదని తెలుస్తూనే ఉంటుంది. పొగ తాగకూడదని చెబుతూనే ఉంటాడు, అమ్ముతూ ఉంటాడు వాడు. ఇది తాగకూడదు అనుకున్నది తెలిసినప్పుడు ఎందుకు తాగకూడదు, తాగితే ఏమవుతుందని ఆలోచిస్తాడు. తాగినాకని తెలియదు అది. నేను 30 సంవత్సరాలు గురుకుల పాఠశాలలో పనిచేశాను. మరి ఎంతో మంది విద్యార్థులందరూ ఆరితేరారు. రకరకాల ఉద్యోగస్తులు ఉన్నారు, అనేక మంది మన ఆ కాలనీలో డాక్టర్లు ఉన్నారు. 30 సంవత్సరాలు పనిచేసినట్టు కొన్ని వేల మందిని తయారు చేశాం కదా. ఆశీర్వదించండి స్వామి, అన్ని మంచి జరగాలి.